లేట్రా, కష్టం. అవునా? చా, వస్తే నేను చూద్దాం అనుకున్నాను. సర్లే, ఏం తిన్నావా? పుల్కా తిన్నాను. మా నాన్న తీసుకెళ్ళి మీ ఇంట్లో మన విషయం మాట్లాడేమంటావా? బాబోయ్, ఏంటి మాట్లాడేది? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేనే టైం చూసుకుని మాట్లాడతానులే. త్వరగా రా మరి. నాకు మాత్రం రావాలని లేదా మహేష్, లీవ్ దొరకాలి కదా. సర్లే, నాకు షిఫ్ట్ టైం అవుతుంది, రేపు మాట్లాడతాను. ఓయ్ ఏంటి? ముద్దు. ఐ లవ్ యూ. సరే, టేక్ కేర్, బాయ్. బాయ్. ప్రియతమా నన్ను పలకరించు. నానా, నానా భోంచేద్దాం రండి. నానా, నానా, నానా. కదలకు మొన్నలాగే రోహిత్ ఆడుతుంటే ఓ కర్లో అవుట్ అయిపోయాడు. హలో, నాన్న కనబట్లేదనియా? కనపట్లేదా? అవును, ఫోన్ చేద్దాం. ఇదంతా చూసావా? మొత్తం చూసాను, ఎక్కడా లేరు. అబ్బా, వికెట్ పడిపోయింది. చెప్తాను అన్నా కదలొద్దని. ఉండవే, నేను వస్తున్నా. ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళాలని కనుక్కున్నారా? మన ఊర్లో తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశాను సార్, ఎక్కడ లేరట. పోనీ వేరే ఊర్లో బంధువులు కలవటానికి వెళ్ళారేమో. మాకు ఈ ఊర్లో తప్ప ఇంకెక్కడ తెలిసిన లేరు సార్. ఏ ఊరికో ఎవరు లేకుండా ఎందుకుంటారు? కాదు సార్, వీళ్ళ అమ్మ నాన్నది ప్రేమ పెళ్ళి. వీళ్ళ అమ్మతో పెళ్లి ఒప్పుకోలేదని ఆ నాన్న ఆ లోన్లు వదిలేసి ఇక్కడ ఉండిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఆయన తిరిగి కలవలేదు. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా మిస్సింగ్ అయిందా? అదే ఫస్ట్ టైం. పోనీ దగ్గరలో ఉన్న బావులు చెరువులు ఏమైనా వెతికారా? అమ్మ దుర్గమ్మ తల్లి, మా నాన్న తొందరగా కనిపిస్తే దసరాకి నిప్పుల మీద 3 చుట్లు నడుస్తానమ్మా. మహేష్ ఊరుకో సార్, ఎందుకనే మంచిది ఒకసారి ఒరిస్సా పోలీసు. బా నువ్వు ఆగు బా. సార్, ఈ మధ్య మనోర్మాయికి పిచ్చి పట్టిందేమోనని అనుమానంగా ఉందండి. అన్నగారు ముఖ తీయాలే. ఈ ప్రపంచం ఎంత అందమైంది. రే బాబ్జీ, నువ్వు కూడా అందగాడివేరా. పోలేదు, ఎక్కడ ఉండాల్సింది అక్కడ ఉంది. జోకర్ రావాలి, జోకర్ రావాలి, జోకర్ రావాలి, జోకర్ రావాలి, సార్, నేను కూడా ఒక విషయం చెప్పాలి సార్. మనం అర్జెంటుగా ఒరిస్సా పోలీసు కాంటాక్ట్ చేయాలి సార్. ఎందుకు? నేను మా అన్నగారు మాత్రం ఒకసారి షాప్లో ఉన్నప్పుడు గారు గోడ మీద ఎక్కడ ఖాళీ లేదు, మీ ఫోటో ఎక్కడ పట్టిద్దో ఎదుక్కుంటారా? ఏరా బాబ్జీ, నీకు శివరాత్రికి చూచుకొండలో రికార్డింగ్ డ్యాన్సులు చూడటానికి వెళ్ళేవాళ్ళం, గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? కళ్ళు జిగేలుమనేవి. నాకింకోసారి చూడాలనుంది, వెళ్దామా? చూచుకోండలో ఈ మధ్యన ఆడడం మానేశారన్న గారు. బాటదాటి జైపూర్ వెళ్తే కొత్త మొహలు కొత్త డాన్స్ చూడొచ్చు. పాడూరు నుంచి చాలా జీపులు ఉన్నాయి, నాకు కూడా చూడాలని ఉంది. సరే వెళ్దామా?
మరి అలా చూడకరా. డాక్టర్ల దగ్గర పోలీసుల దగ్గర నిజాలు దాచకూడదు అంటారు. ఈ సిచ్యువేషన్లో సీక్రెట్లు ఎందుకని చెప్పాను. సరే, నేను విచారణ చేసి కవర్ పెడతాను. మీరు కంగారు పడాల్సిన పని ఏం లేదు, మీరు వెళ్ళండి. నమస్కారం సార్. సార్ కొద్దిగా బాగా ఎత్తకండి సార్. సార్ మీకు దొరకపోతే మాత్రం ఒరిస్సా పోలీసులు కబురు చేయడం మర్చిపోకండి. ఇక్కడ ఇక్కడ అందరూ మీకు పిచ్చి పట్టింది అనుకుంటున్నారా అన్న? అయినా పొదల మధ్యలో ఏం చేస్తాను నాన్న? పక్షులు కనపడతాయేమో అని చూస్తున్నా. పడుకోండి. కొంచెం జరగండి అన్న. నా పేరు సుహాస్ అండి. బాబ్జీ సార్ ఉన్నారా? నాన్న స్నానం చేస్తున్నారు, లోపలికి వచ్చుకోవచ్చు. చెప్పులు ఎక్కడ పెట్టించాను? అక్కడ పెట్టాను. మీరు ఎన్టీఆర్ ఫ్యానా? లేదు, మహేష్ బాబు. నేను ఎన్టీఆర్ ఫ్యానే. మహేష్ బాబు అయితే నిలబడిన చోట నుంచే కదలకుండా చంపేస్తుంటాడు, వెరీ లేజీ. అది మావాడైతే ఎమ్మడిపడి నరికేస్తాడు, సో క్రేజీ. హలో, ఎవరు లేజీ? మా వాడు క్లాస్. మీ వాడు క్లాస్ అయితే మా వాడు మాస్. కావాలంటే చూడండి ఎలా చేస్తాడు. చెప్పానా, అది మావాడంటే. దండా పునుకు వడ పునుకు ఒక్కడికి. బాబ్జీ సార్. నాన్న చొక్కా వేసుకున్నా చూడలేకపోతున్నాం. కొర్ర బుజ్జే కొడుకో. అవునండి. మీ నాన్న చెప్పాడులే. అంతకుముందు ఏం చేసేవాడివి? బొర్రా గుహలు బయట బ్యాంబూ చికెన్ అమ్మేవాడిని సార్. మరి ఎందుకు మానేసా? ఒకప్పుడంటే అదో స్పెషల్ డిష్. ఇప్పుడు ఊర్లో పని లేని ప్రతివాడు బ్యాంబూ చికెన్ అమ్మేస్తున్నాడు. నాదేమన్నా నేనేం పని చేసినా సార్ చిన్న స్పెషాలిటీ ఉండాలని సార్. మీ దగ్గర విద్య నేర్చుకుని మంచి నాటుకట్టలు స్పెషలిస్ట్ అవుదాం అనుకుంటున్నాను సార్. ఆ జుట్టేంటి కొండబల్ తోకలేగా? ట్రాప్ చేసి వెళ్తాను, వెయిట్ చేయి. ఓకే సార్. ఏంటి ఎక్కడారు? 5 కాయలు తెస్తున్నారా? గుడ్లు పెడుతున్నారు, అడుగు తీసుకెళ్తారా? అక్కర్లేదు, మీరే అట్టుకోండి.
80 ఏళ్ళు వచ్చినా ఎటకారం దక్కలేదు ఈయన కొడుకు. తూర్పు కనుమల గాలి ప్రవాహం సార్. నువ్వు ఈ రోడ్ల మీద తిరక్కపోతే ఖాళీగా ఆ అరటితోట ఏదో చూసుకుని కాయ పండు తినొచ్చు కదా. సరే బా. అర్రే చరణ్య ఎలాగన్నావు? బాగున్నాను రా, నువ్వు ఎలాగున్నావు? అని బాగున్నానయ్యా. మహేష్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలరా. బ్రహ్మానందం ఏదో అనియా ఇండియాకి షిఫ్ట్ అయిపోతున్నారు విన్నానయ్యా. అనుకున్నాను రా, అప్పుడే కాదు ఎస్బీఐలో లోన్ పెట్టి పొలం కొన్నాను కదా, ఆ కిస్తీలు తీరేదాకా అక్కడే ఉండి సంపాదించాలి. ఓ ఈ సంగతి ఏంటి? పెళ్ళి ఇప్పుడు? ఈ సంవత్సరం చేసేసుకుంటానయ్యా. కానీ మరి 30 అంటే కదా, ఏడాది తిడితే జనాలు జీర్ణించుకోలేదు. 10 ఏళ్ళకి పెళ్లి చేసుకుని కోడి గుడ్లు ఎట్టినట్టు 2 పిల్లల్ని నెట్టావు. జనం కోసం పెళ్లి చేసుకుంటే మనకు జీర్ణం అవదు. కోడి మందరు ఉందనయ్యా. అక్కర్లేదు, నువ్వు కానీ. కూర్చోండి. కూర్చోండి అని ఎక్కడ చూడండి. చంద్రు, ఇది పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఏడుకొచ్చి ఇటొచ్చి. ఓకే. నువ్వేనయ్యా వెయిట్ చేసి రంగు పెంచా. ఫోటోలు అదిరిపోయి బావా. ఉంటానని. బాగా ఫోన్ చేద్దామా? వస్తున్నా, పేషెంట్ దగ్గర ఉన్నా. అయిపోయింది బాబు. ఈ కట్టు 30 రోజులు ఉండాలి. నొప్పి వస్తే నాకు ఫోన్ చేయి, లేదా నువ్వు బయలుదేరి వచ్చేసి. కూరేట్రా? కరపెండమనయ్యా. ఓ 4 ముక్కలేటు. ఇదిగో నువ్వు తీసుకో. నువ్వు వెళ్ళేసరికి మా నాన్న పొదలో కూర్చుని ఏం చేస్తున్నాడు? ఏవో పక్షి తెలీదన్నయ్యా. కంగారు పడతాం, ఈ వయసులో ముసలాళ్ళు అంతే. ఒక కండిషన్స్. కానీ వెంకట్రావు గ్రేట్ హ్యా. మీ నాన్నకన్నా పెద్దోడు. ఈ వయసులో పంచెట్టుకి కాయలు వస్తున్నాడు. 80 ఏళ్ళు వచ్చిన కాళ్ళు ఎంత గ్రిప్పో. నాన్న ఎటకాలు ఎక్కువ దోసిపెట్టాడు. కానీ ఎప్పుడైనా చెట్టు మీద జారిపడి కాళ్ళు రెక్కొట్టుకోపోతాడా? నా దగ్గర రాపోతాడా? ఏం కట్టరు? ఇది ఎక్కరా దే ఫిగరాలి మేనమ్మ ఎక్కడరావు. అరే మహేష్, మహేష్ ఏడుమయ్యా, మీ లవ్వాల మేనమా వెంకట్రావు చెట్టు నుంచి పడిపోయాట్రా. కాలు ఇరిగిందా? కాదు, బుర్ర పగిలింది, చచ్చిపోయాడు. ముసలోడు బతుకున్నంత కాలం ఫోటోలు దిగమంటే దిగవాడు కదంట. ఇప్పుడు పడక కట్టించుకోవడానికి ఫోటోలు లేవు. ఆఖరి ఫోటోలు తీయడానికి నేను పిలుచుకురమ్మన్నారు. వస్తున్నా నాకు. బాబుజీ బా, నేను అటు వెళ్తున్నాను, వస్తావా? వస్తున్నా. సునామీ రిలీఫ్ ఫండ్ కలెక్ట్ చేయమన్నాను, చేశారా? సరే, ఇప్పుడు నేను కలెక్ట్ చేసుకుంటాను. 1 by 1 వచ్చి ఇవ్వాలి. ఫస్ట్ బాయ్స్ సైడ్. స్వాతి, నీకెంత కలెక్ట్ అయింది? నేనేం కలెక్ట్ చేయలేదు మహేష్. విష్ణువర్ధన్ 60 రూపీస్. మొన్న ఒక పని చేద్దాం. నేను 300 కలెక్ట్ చేశాను. 150 నువ్వు ఇవ్వు, 150 నేను ఇస్తా. మరి 150 అంటే నవ్వుతారేమో కదా. నాగరాజు 210 రూపీస్. వెరీ గుడ్. సరే, ఈ 300 నువ్వే ఇచ్చేసే. థ్యాంక్ యూ. రాఘవేంద్ర 60 రూపీస్. నెక్స్ట్. నేనేం కలెక్ట్ చేయలేదు మిస్. ఏం కలెక్ట్ చేయలేదా? వేస్ట్ ఫెలో. కూర్చో. నువ్వు వ్యాయామం చెయ్యే, గట్టి పడతావు.
మళ్ళీ పిల్లలకి అందాం అన్నాడు. ఇప్పుడే చెప్పా పెట్టకుండా పోయాడు. హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, మాట్లాడి చూస్తాం. సెలవు పెట్టుకొచ్చిందేటమ్మా? అవును. ప్లేట్కి వచ్చిందా? ఈ గొలుగుడు సచ్చి అందరినీ ఇబ్బంది పెట్టేశాడు. హలో. హలో బంగారం, నేనే. చెప్పరా. ఏం లేదు, ఒకసారి మీ ఇంటి నాకు దొడ్లోకి. ఇప్పుడా? ఏంటొచ్చేది? ఎవరన్నా చూస్తారు. దానికి మా బాబు నేను సెటప్ చేశానులే, నువ్వేం కంగారు అడుగురా. ఎలా? అందరు ఇక్కడే ఉన్నారు. ఒక్క నిమిషంలో చూడు ఏం జరిగిద్దు. హలో హలో. తీసిరంగా పెట్టాను, తీసే తీసే. ఏమైంది? తప్పకుండా ఏమైంది? గ్యాస్ నొప్పి వచ్చింది. గ్యాస్ నొప్పి అయితే పొట్ట మీద చేతులెట్టాలి కదా, గుండెల మీద ఎట్టాడేంటి? ఇది హార్ట్ అటాక్, దీనికి సిపిఆర్ చేయాలి. సిపిఆర్ అంటే నేను చేస్తా కదా. ఇప్పుడు నేను ఆర్మీలో ఉన్నప్పుడు ఇలాంటి ఎన్నో చేశాను. ఏం కాదు ఏం కాదు ఏం కాదు, ఓర్చుకో. రే సంకల్ చాపండి. మీ కాదా ఆయన. గురుగారు మీరు రెడీగా ఉండండి, నేను చెప్పినప్పుడు ఆయన నోట్లో నోరెట్టి ఉదేయండి. అలాగే. అందరూ చూడండి ఎలా చేస్తున్నా. ముందు బొత్తాలు ఇప్పేసి గాలాడెట్టి చేయాలి. ఇప్పుడు గుండెల మీద చేతులెట్టి గట్టిగా నొక్కాలి. రెడీ? గ్యాస్ నొప్పి అంటే ఏంటో లేదు, మరీ గట్టిగా వచ్చేస్తున్నా పోతాడేమో. మహేషు 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 ఎక్కడికి? అబ్బా చెప్పలేసుకోలేదు. జీవన్ కొట్టేశారా బాబు? ఈ టైంలో ఏంటి? అందరు ఇక్కడే ఉన్నారు. ఎవరన్నా చూస్తే అప్పుడు ఉంటది. ఏదో తిన్నావా? లేదు, టీ తాగనంతే. ఏంటవి? పొంగడాలు. హాయ్, పొంగడాలా? ఇన్ని రోజులైందో తెలుసా తిని? బాగున్నాయా? నేనే చేశా. మస్తున్నాయి. పూర్తిగా హైదరాబాద్ అమ్మాయి అయితే. చాలా రోజులైన స్వాతి నేను చూసి. గురుగారు నోట్లో నోరెట్టి సీపర్ వాళ్ళు బతికాడు. పరాసిపోయారని బంద. మన అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్దామా? బానే ఉన్నానయ్యా. సాయంకాలం కొత్త బుత్త మసాలా తిన్నాడు, గ్యాస్ తన్నింది. బాబ్జీ నన్ను దించమంటావా? వద్దులేనైనా, ఇప్పుడే గట్టిగా దిగింది, ఇంకేం తీస్తావు? సిపిఆర్ తర్వాత మంది ఎత్తే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. నేను చెప్పానా గ్యాస్ అని? నా మాట ఎవరు వినకుండా ఓ నొక్కేశారు. ఇప్పుడు వదులుతున్నాడు, బాగా పీల్చండి. అయ్యి బాబాయ్, సైకిల్ ట్యూబ్ పిసికినట్టు పిసికి పారేసారు ఏదో నా కొడుకు. థ్యాంక్స్ అనియా, చాలా వర్కౌట్ అయింది. చైతి, ఈ బుర్రపాడు ఐడియా నాది కాబట్టి బతికిపోయావు. ఇంకొద్దిగా అయితే పిట్టేసినంత ఈజీగా ప్రాణాన్ని వదిలేసేవాడిని కదరా నీ అయ్యా. లోపలికి వెళ్ళు. పాప, మన డేవిడ్ రాజు నీకు ఒక మ్యాచ్ తెచ్చాడు. పాడేరోళ్ళు
డేవిడ్ మంచి కుటుంబం అని చెప్పాడు. అబ్బాయి అమెరికాలో ఇంజనీర్ అంట. పిల్లని చూసుకోవడానికి ఎప్పుడు రావచ్చు అని అడుగుతున్నారు. నేను మాత్రం నిన్ను అడిగి చెప్తానన్నాను. నాకైతే మంచి సంబంధం అనిపిస్తుంది. చదువుకున్న దానివి, నాకన్నీ లోకం ఎరిగిన దానివి, నీకు ఈ అరకులో పంగడాలు తింటూ జీవితాంతం గడిపేయాలని ఉందా, లేక ప్రపంచం అంతా తిరుగుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సుఖంగా బతకాలని ఉందా? ఒకసారి ఆలోచించుడు. సుహాస్. సువాస్ అంటే సువాసనలే అంతేనా? సువాసన కాదు సార్, సుహాస్. హాస్నిలాగా. సర్లేదు ఒకటి, ఈ తూర్పు కనుమలో ఎవడన్నా కొట్టుకున్నా, బండ్లు గుద్దుకున్నా, దొడ్లో కాలు జారి పడ్డా, చెట్టు మీద పండు కోస్తూ బొక్కబోర్ల పడ్డా, బోయికలు ఎరిగితే అరిచేది అమ్మాని కాదు, బాబ్జీ. ఇది మా కొత్త కాదమ్మా, తరతరాలుగా మా కుటుంబం నాటుకట్టుకు ఫేమస్. అదిగో అక్కడ ఉన్నది మా తాత గురూజీ, ఆద్యుడు. ఆ రోజుల్లో తెల్ల దొరకు కట్టు కట్టేవాడు. పక్కన ఉన్నది మా నాన్న పెద్ద బ్రహ్మ, ఆతలు ఉన్నది మా చిన్నాన్న చిన్న బ్రహ్మాజీ, ఆ తర్వాత ఈ బాబ్జీ. ఇంతటి ప్రసిద్ధిగాంచిన బాబ్జీ దగ్గర నువ్వు శిష్యరికం చేయడం నీ అదృష్టంగా భావించి ముందుగా ఆ గురువులకి దండం పెట్టుకుని ఆ తర్వాత నీ గురువుకు దండం పెట్టి పనులు దీపం. నాన్న నాకు 100 రూపాయలు. 100 రూపాయల ఎందుకే? హాయ్. ఇగో నువ్వు కొర్రా భుజ కొడుకోని పనిలో పెట్టుకున్నాను, బుద్ధిగా ఉండు. ఓకే సార్. బాబ్జనియా షాప్ చూసుకో కొంచెం. ఎడగలుగుతారా? అదే మన బోసుబాడ్లో పెళ్ళి ఉంది, పెళ్లి కూడా చేస్తున్నారంట. కవర్ చేసుకొచ్చేస్తా. వర్షం వస్తుంది, జాగ్రత్త. గుర్తుపెట్టావా సుహాస్? అదే నీ ఆ రోజు హుకుంపేటలో బెట్ మ్యాచ్ ఆడినప్పుడు లాస్ట్ ఓవర్లో 20 రన్లు కొట్టావు. నేనే రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. అదే కొర్ర ప్రభాసాల కొర్ర ప్రభాసాలతో కొర్ర సుహాస్. అదే మన కరెంట్ ఆఫీస్ పక్క మైదానంలో ఆడాం. అవునన్య, ఆ రోజు మ్యాచ్ ఓడిపించేసి నేనని మా టీం వాళ్ళందరినీ తిడుతుంటే నువ్వు బెడ్ డబ్బులు వెనక్కి ఇచ్చేసావు. ఆ రోజు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను, నాకు కుదరలేదు. థ్యాంక్స్. పర్లేదు. అది ఏంటా హెయిర్ స్టైల్? ఇది అరకులో కొత్త హెయిర్ స్టైల్ అన్యా. ఈ మధ్యన కుర్రోళ్ళందరూ చిన్నప్పుడు పెయిన్ కొరికేసింది అన్యా. ఓ అవును, నువ్వేదో ఇష్యూ వచ్చిందని వైజాగ్ వెళ్ళిపోయామన్నారు. ఓ అదా, మా ఇంటి పక్కన కుక్కోత గరుతుంటే దాని తోక 1000 వాళ్ళు అంటించాను. అదో పెద్ద కేసు అయిపోయింది. ఆ తర్వాత వైజాగ్ పారిపోయాను. పారిపోవటం మంచిదైందిలే, జీవితంలో చాలా తెలుసుకున్నాను. అన్యా ఇక్కడే ఉంటాను, బాబ్జీ సార్ పని ఇచ్చారు. ఓకే. ముందు నాకెందుకు చెప్పలేదు? అందరికీ మీ అంత గొప్ప చరిత్రలు ఉండవు కదా సార్ చెప్పుకోవడానికి. గురువులు బ్యాగ్ లోపల పెట్టుకున్నా సార్. కళ్ళు కలపట్లేదా? నువ్వే ఫాస్ట్గా వచ్చావు. ఎట్లా ఎక్కువ మాట్లాడతావు? తెగమంటావు. వద్దురే, తప్పు నాదేలే వెళ్ళు. దొరుకుతారు రోడ్ల మీద. అరే చంద్రు, ఆ కాలిపోయిన కుర్చీలని పక్కనడి, ఏంటి దారి కడ్డంగా. సరేనా? మొత్తం 11:05కి అన్నారు, ఏం హడావుడేం లేదు. ఇప్పుడు కాదురా మహేష్, రాత్రి 11:05కి. రాత్రి 11:05గా? ఇప్పుడు అనుకుని వచ్చాను. సర్లే. ఎక్కడికి? నేను షాప్లో ఎవరు లేరు, మా షాప్కి వెళ్తాను. ఓ గడి ఆగి టీ తాగి అంటిపంది తినేళ్ళరా. దా సరే దా. ఏం తాత, నువ్వు కూడా మీ ఆవిడతో ఫోటో దిగుతావా? లేదా మీ ఆవిడతో దిగుతా. ఇలా ఎట్టగారం వాడే, మీ బావ చెట్టు మీద పడి పెట్లా ఎగిరిపోయాడు. నువ్వు జాగ్రత్త. నాకా ఎందుకు? నువ్వు కూడా చెట్టు మీద ఉన్నా కదా. నీతో మాట్లాడలేం కానీ అట్టుపళ్ళు వచ్చాయంటే ఇల్లు రావడం పడుంటాయి అలాగా. ఊర్లో ఎలుగుబంట తిరుగుతున్నాయంటరా, జాగ్రత్త. బాబ్జీ కూడా అదే చెప్పాడు. నాకు 2 అట్టుపళ్ళు ఇప్పించరా. బాబాయ్ అట్టుపండి రా, నేను తెప్పిస్తానంటరా. నాకు నేను దగ్గర టిఫిన్ చేసి. పర్లేదు. వద్దు మాయా. అట్టుపళ్ళు చాలా రుచిగా ఉన్నాయరా కదా. చాలా బాగున్నాయి. కరుణబా తోటలో ఎక్కడవి? కరుణబా తోటలో చంద్రు
నాకు చెప్పకుండా తోటలోకి వెళ్ళి పళ్ళు తీసినప్పుడు నాకు చెప్పాలి కదరా. నీకు చెప్పకుండా తెస్తే నీకు ఎలా చెప్తారా? నువ్వు ఊరుకో బాబాయ్. కరుణను నమ్మి తోటబాయి తప్పు చెప్పాడు. వాడు వచ్చి అడిగితే నేను ఏం చెప్పాలి? ఏంటే ఎవరు నమ్మి? నన్నే. తోట ఒక్కటే కాదు, వాడి ప్రాపర్టీ అంతా నన్నే చూసుకోమన్నాడు. ఊరుగాయ వినేవాడు అంటే పంది పురాణం చెప్పిందట. మొన్న వచ్చినప్పుడు నమ్మి తోట నాకు అప్పచెప్పి వెళ్ళాడు. ఎవడరా పంది? నీ ఇంట్లో నువ్వే దొంగతనం చేసి ప్యాకెట్టాడుతావు. నిన్నెందుకు నమ్ముతారా? నన్ను రెచ్చగొక్కు చెప్తున్నాను. రెచ్చగొడతాను. ఏం చేస్తావరా? నన్ను రెచ్చగొక్కరే. పెద్దోడే బుద్ధి ఉండాలి. మళ్ళీ జరుగుతున్నా గొడవ చెత్త నా కొడకల. కొంచెం బుద్ధి ఉండాలి. కొడతా బెట్రా నా పలా అండి. చేయి ముందు ఫోన్ చేయి. కళ్యాణ్ ఫోన్ చేయి. తాతగారు ఈ రోకల బండి ఎక్కడ పెట్టాలి? ఇక్కడికి వెళ్ళాడు. అంకుల్ గారు ఈ రోకల బండి ఎక్కడ పెట్టమంటారు? పూజ వదిలి పెట్టమా. అన్ని ఎత్తులు కొట్టు. కింద పెడతారా? ఫోన్లో బ్యాలెన్స్ లేదు. జియో ఫోన్లో బ్యాలెన్స్ లేదు. ఫోన్లో 10 రూపాయలు బ్యాలెన్స్ లేదు కానీ పోర్షానికి ఏం తక్కువ లేదు. మరి చెప్పు నెంబర్ చెప్పు. +1 ఈ టైంలో ఎవరు? ఇండియా నంబర్. హలో, ఎవరు? నేను పంచాయత్ మెంబర్ నాంచారయ్య. నాంచరయ్య, ఏటైంది? ఏం లేదు, మన అప్పన్న చంద్రగాడికి చిన్న తగువ అవుతుంది. నీ అంటితోటి బాధ్యత ఎవరికి అప్పగించా? చంద్రుకి ఏమి? ఏం లేదు ఐఎస్డి కాల్గా తర్వాత మాట్లాడుకుందాం. అది ఇప్పుడు చెప్పు ఎవడు అప్పనంగా ఏం దొబ్బేద్దాం చూస్తున్నాడు? ఏం చేస్తున్నారు అందరూ? ఏంటి చందు అంటున్నావు? ఏం లేదు, ఊర్లో అరటి తోట ఎవరు గప్ప చెప్పారని అంటే చంద్రు గప్ప చెప్పానని చెప్తున్నా. అదేంటి చాలా సంవత్సరాలు మా అప్పన్ బాబాయ్ కదా మన ఆశని చూసుకుంటున్నాడు. చంద్రు గడికి ఏం లేదు, అక్కడికి అరటితో అప్పు చెప్తే అరటితోటి పెట్టుకునేవాడిని కాస్త పైకి వస్తాడని చెప్పాడు కప్ప చెప్పాను. నువ్వు ఒక్కడే ఊరికి వెళ్ళినప్పుడు అనుకున్నాను అంటే సన్నాస్ పని ఏదో చేస్తావని. ఇప్పుడు ఏమైంది? హాయిగా పడుకో, పొద్దున మాట్లాడదాం. పడుకో. చంద్రు అంట గొప్పడే. దేవుడా, ఇప్పుడు ఏమైందని తల కొట్టుకుంటున్నావు? నీకేం కావాలి ఇప్పుడు? నాకేం అక్కర్లా. ముందు బాధ్యత నాకే అప్పగించాడండి. అలా సడన్ గా మాట మార్చేస్తాడు అనుకోలేదండి. ఊరుకో అప్పన్న, మరీ అంత సీరియస్ గా తీసుకోమాక. అయినా ఎవడో ఆస్తి గురించి మీ ఇద్దరు గొడవపడమే అంటాయి. కరుణ నాంచారి, బృందా ఈ బాధ్యత అప్పనికి అప్పు చెప్తేనే బాగుంటుంది అంటుంది. మీరు అప్పనికి ఫిక్స్ అయిపోండి. అలాగే. అప్పననే చూసుకోమంటున్నాడు. విన్నావుగా, నువ్వు చెంచాగిరి చేస్తే పడిపోవడానికి మా వాడేం బొర్లేనాడు కాదే. నీకు నిజంగా బుద్ధి లేదు కరుణ. ఇప్పుడు నా పేరు ఎందుకు చెప్పావు? నువ్వే కదా చెప్పావు. ఆ చంద్ర వెళ్ళి మీ అమ్మకి చెప్తే ఆవిడ నాకు ఫోన్ చేసి నోరేసి పడిపోద్ది. ఆల్రెడీ ఊరంతా చెప్తుందంట ఇక్కడ పత్నం అంతా నాదే అని. చిల్ బృందా, చిల్. అలా ఏం జరగదు, పడుకోవా ప్లీజ్. ఆహా, నువ్వు మాత్రం ఊరో వాళ్ళందరికీ ఒక పెద్ద ధర్మమూర్తి లాగా బిల్డప్ ఇస్తావు. నన్ను మాత్రం అందరూ ఒక పెద్ద లంకని అనుకోవాలా? కొట్టు, మళ్ళీ వాళ్ళకి ఫోన్ కొట్టు. కొడతా. ఫోన్ కొడతా, మెల్లిగా మాట్లాడు, అరవద్దు ప్లీజ్. భోజనానికి బకెట్లు బేసిన్లు వచ్చేసినాయా? వెళ్ళి వాటి పని చూడు. సరే.
అరే నాంచారి, ఆ తోట చంద్రుకి ఇవ్వండి. ఇంకోటి, మా ఇంట్లో అన్ని డెసిషన్లు నేనే తీసుకుంటాను, మా ఆవిడ కాదు. ఎరా నాలుగు నరం లేని నా కొడక, ఎన్నిసార్లు మాట మారుస్తావరా? ఏంటి? లేకపోతే ఓసారి ఆడంటావు, ఓసారి ఈడంటావు, మా మధ్య తగులేద్దామని చూస్తున్నావా ఏంటి? అసలు మధ్యలో నువ్వే బోర్డులు ఇక్కడవే. నేనెవడినా? మీ అమ్మ మొగుణ్ణిరా. మీ అమ్మ చెప్పలేదా నీకు? చెత్త నా కొడక. బావని ఎంత మాట అంటావరా? మా వాడిని అంత మాట. నువ్వెన్ని వేషాలు వేసినా, ఎన్ని నాటకాలు ఆడినా నిన్ను నమ్మేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళి బయటికి. మాయా మాయా మాయా, ఎందుకు పిచ్చెక్కిన తల్లి అలా పీకేస్తున్నావు? అక్కడికి కోపం నిన్ను రెండు పీకుతా. మా ఆయన నన్ను కొట్టి చంపేస్తున్నాడు బాబు. పిచ్చెక్కిందే దాన్ని కొట్టి చంపేస్తున్నట్టు. నోరు మూసుకొని బయటికి వెళ్ళకపోతే దీంతో ఒకటి బాధితే నువ్వు నీ మొగుడి దగ్గర వెళ్ళిపోతావు. ఎలా బయటికి? ఎలా పైకి? తమ్ముడు బ్యాంబో చికెన్ కావాలా? నా దగ్గర కూడా ముక్క ఉంది, కావాలా? హలో హలో బాబ్జీ, ఇక్కడ పాండరాజ్ గారు చెల్లి కొట్టి చంపేస్తున్నాడు. కొడుతున్నానా? ఎందుకు? హలో, హలో, అనే 2 సాగర్లు ఇవ్వు. అర్జెంట్గా నాకు 50 రూపాయలు ఛార్జ్ తీసుకో. నెంబర్ చెప్పండి. హలో, కనబట్లేదా? 9756. ముందు నేను వచ్చా, నాకు ఇవ్వాల్సింది ఇచ్చేసి ఆ తర్వాత నీ రీఛార్జ్ చేసుకో. చేస్తున్నావేంట్రా? ఏంటి రాగేం మాట, ఏంటి రాగేం మాట్లాడుతున్నావు? నువ్వు చచ్చి 94909. మొన్న జైలు వెళ్తావు, చంపి తప్పుతా అండి. కూలావు ఆడు కూలయ్యలే కానీ వచ్చి బండి ఎక్కువ. పాడరా మహేష్.
బాబు వాడు ఓడిపోయాడు, నువ్వే గెలిచావులే, ఇక వెళ్ళు. వాడికి ఏమైందో చూడండి. నేను చెప్పులేసుకోండి, నేను ఒకసారి చెప్పులేసుకోండి, నేను చెప్పులేసుకోండి, వాళ్ళకి రాళ్ళు గుచ్చుకుంటే. తిరిగాడు కొట్టాను చెప్పలేసుకోరు. ఉంటాడు. అమ్మా ఆడెవడంతే మనకెందుకురా, బొగ్గాసిపోయింది, నవ్వలేకపోతున్నాను బాబోయ్. రెండు వారాలు నొప్పులు తగ్గిపోతాయి, హైరాణ పడకు. ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అయినా ఇక మీదట మనం అవతల వాడి గురించి తెలియకుండా తగులు కాల్దవుతురా. చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా బాబుజీ, మహేష్ ఇంతవరకు స్కూల్లో కానీ ట్యూషన్లో కానీ షాప్లో కానీ ఊర్లో కానీ అవతల గొడవ పట్టడం చూసావు? కనీసం గొంతెత్తున ఎప్పుడైనా విన్నారా? లేదురా. ఇప్పుడు చూతురు కానీ మంచోడు కోపం వస్తే ఎలా ఉండదో చూతురు కానీ, ఉమామహేశ్వరుడు గుర్రూపాన్ని చూతురు కానీ. ఏ మహేష్, ఆ సినిమా డైలాగులు ఎందుకురా? సరే నువ్వు తాగడం మానేసి మాట్లాడు. నేను అనవసరంగా సంబంధాల విషయాలు ఎలట్టకూడదని పొద్దున్నే డిసైడ్ అయ్యా. అక్కడ మేము నలుగురు ఇంకొంతమంది మాత్రం ఉన్నాం. అయినా నువ్వు పంతాన్ని పోయి ఆడిని కొట్టేదాకా చెప్పులు వేసుకోనంటే ఎలారా? రే మహేష్, నువ్వు అబ్బాకే పుట్టాను. అక్కడ కూర్చున్నారే మనోహర్ రావు, ఆయనే. పడుకున్నావే స్వాతి? స్వాతి, నాన్న చెప్పింది నీ మంచికే కదే. తెలుసు, ఇప్పుడు నువ్వు మొదలెట్టుకో. అరవకే, చెల్లి పడుకుంది. నేను నీ అమ్మనే, నా దగ్గర నువ్వు ఏ విషయం దాచిన అవసరం లేదు. ఏడు, బాగా ఏడ్చేసి. ఆలోచనలు, జ్ఞాపకాలు ప్రపంచంలో అన్నిటికంటే బరువైనమాట మా అమ్మ చెప్పింది. ఏడ్చేస్తే కన్నీరు ఆవిరైపోతుంది, మనసు తేలికైపోతుంది. ఇంట్లో ఉన్నాడంటావరా డేవిడ్? ఎందుకు కదా అన్నయ్య, ఉండే ఉంటాడు. మహేష్, ఒకసారి ఇట్రా. చెప్పండి అన్న. వీళ్ళు నీతో ఏదో మాట్లాడాలంట. ఏమైంది బాబు మొహానికి? ఏం లేదండి. ఏం లేదా? చెప్పండి అక్క. నువ్వు చెప్పరు తమ్ముడు. నువ్వే చెప్పన్నయ్య. నీకు మా అమ్మాయికి మధ్యలో ఉన్న కనెక్షన్ ఏంటో నాకు తెలుసు.
చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను మహేష్, నువ్వు చాలా మంచి ఆడివి. కాకపోతే ఇప్పుడు దానికి ఒక మంచి సంబంధం వచ్చింది. అది ఎప్పుడూ నిన్నే పెళ్లి చేసుకుందాం అనుకునేది, ఇప్పుడు మాత్రం కొంచెం అయోమయంలో పడింది. ఇదో ఫోన్ లైన్లోనే ఉంది. నువ్వు అది మాట్లాడుకుని ఒక అండర్స్టాండింగ్కి వస్తే. మహేష్, నాకు చాలా భయంగా ఉంది మహేష్. నేను మర్చిపోగలను లేదో నాకు తెలీదు. కానీ నాకు ఇది చాలా మంచిది అనిపిస్తుంది. వదిలేస్తున్నావు నన్ను? అలా లేదు, చాలా కన్ఫ్యూజ్గా ఉంది అంటున్నాను. కన్ఫ్యూజన్గా ఉందా? నా ఆప్షన్స్ ఉన్నాయి నీకు. సరే, జీవితంలో ఏదో తప్పు చేశారనుకుంటే పోతాం మాకు. అదన్నిటికంటే ప్రమాదకరం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. సారా వెళ్దాం. దిష్టి బొమ్మలా అంటావు అంతేనా? రే తప్పు. ఏంటి పని? 2 పాస్పోర్ట్ ఫోటోలు కావాలన్నయ్య. సర్రా. ఫోటో దేనికి? బ్యాంక్ అకౌంట్ కోసం అన్నయ్య. కూర్చో. నేను రాత్రి విపుల పుస్తకంలో కథ చదివానన్నయ్య. అందులో హీరో పగతో ఒకని చంపేసి జైలుకి వెళ్తాడు. వాళ్ళు ఎవరు వేరే వాడు కూడా ఇచ్చేద్ది. పాపం వాళ్ళ చెల్లికి వేరే గతి లేక ఒళ్ళు అమ్ముకునేది అయిపోద్ది. వాళ్ళ నాన్న ఆవిడికే బ్రోకర్ అయిపోతాడు. కొన్నాళ్ళ తర్వాత హీరో జైలు నుంచి బయటకు వచ్చి తిండి లేక అడుక్కు తింటుండగా వీళ్ళని వచ్చి పొట్టలో కూడా చేస్తాడు. అంతే, సమాప్తం. ఈ కథ చదువుతున్నంతసేపు నువ్వే గుర్తుకొచ్చావన్నయ్య. మనకి పగలెన్న అవసరం ఉంటావా? చిన్ అప్, చిన్ డౌన్, డౌన్, షోల్డర్ డౌన్, ఐస్ ఓపెన్. ఆలోచించుకోవడానికి ఏం లేదు, నాకు అవసరమే. అంతే అన్నయ్య. ఎక్కడ చల్లబడిపోతాం అని టెస్ట్ చేశాను. ఆడి పేరు జోగినాథ్. హుకుంపేటలో మోదుమాంబ అని వెల్టర్ షాప్లో పనిచేస్తుంటాడు. పత్తా కొట్టేద్దాం. లుంగి కట్టినావా? కట్టు, గట్టికి గట్టు, మొలతాడేసి గట్టు. మొన్న అంటే చిరిగిపోయింది ప్యాంటు, ఇప్పుడు లుంగి. ఎత్తడి ముగుళ్ళ మెత్తడి పకోడాడికి పద. అన్నయ్యని కొట్టడానికి వెళ్తున్నాడు బాబాయ్. అన్నయ్యని కొట్టడానికి వెళ్తున్నాడు. మహేష్ అన్నాను కొట్టకెళ్తున్నాడు. మహేష్ అన్నాను కొట్టకెళ్తున్నాడు. బాబు మహేష్ అన్నాను కొట్టకెళ్తున్నాడు. లోపలికి 9వ నెంబర్ తారకం తీసుకున్నారా? సన్నాడు 9వ నెంబర్ పేరకని చెప్పి తొందరగా అన్నయ్యని కొట్టకెళ్తున్నాడు.
గోడెక్కేకండి రా పక్కకి రాడండి బాబు చెప్తే మహేష్ అరే మహేష్ అన్న అనుకుంటున్నాడు మహేష్ అన్న కొడుతున్నాడా నాకు సంబంధం ఆగవే గట్టం దేవుడి దగ్గర పెట్టాలే అమ్మాయి చేతులు కడుక్కొని ట్యాప్ కట్టేస్తా. తమ్ముడు 2 టీ అట్రా. నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి మాస్టర్. 2 సమోసాలు కూడా అట్రా. మీరా చైన్ అప్ తగ్గిందా అని ఇక్కడ గిరీష్ మాస్టర్ ఉన్నారంట. ఓకే నమస్తే మాస్టర్. నమస్తే. ఎవరు? నా పేరు కొర్ర పొంగుదర మాస్టర్. జీమడుగులో ఉంటాను. ఓకే కూర్చో. అంటే మరి అది నేను 2-3 కొట్టాలి మాస్టర్. మీ దగ్గర కొంచెం కుంఫు నేర్చుకుందామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కుంఫు కాదు, కంగ్ఫు. రెండోది కంగ్ఫు అనే మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం, ఇలా కొట్లాటలు పెట్టుకోవడానికి కాదు. నేను కూడా ప్రొటెక్షన్ కోసమే అడుగుతున్నా మాస్టర్. నా మరదలు కాలేజీలో చదువుకుంటుంది మాస్టర్. అది రోజు ఇంటి తిరిగి వచ్చేటప్పుడు 2-3 కుర్రోళ్ళు సెల్ ఫోన్లో ఫోటోలు తీసి ఇబ్బంది పడుతున్నారండి. అందుకే అది రిటర్న్ తిరిగి వచ్చేటప్పుడు ఆటో రావడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆటో డ్రైవర్ కూడా చాలా వల్గర్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడండి. వాడిని నేను కొంచెం గదువుదామని వెళ్తే నన్ను కింద పడేసి కొట్టాడు మాస్టర్. తమ్ముడు సమోసా ఏమైందమ్మా? నా మరదలకి నేను చాలా సహాయం కూడా చేయలేకపోయానని నా మీద నాకే చాలా అసహాయం వేస్తుంది మాస్టర్. రిలాక్స్. మన కొత్త స్టూడెంట్ పొంగిదోరని మన స్టైల్లో వెల్కమ్ చేద్దాం. రెడీ క్లచ్. అప్సిబా పొంగిదోర అన్నయ్యకి వార్మప్ చేయించమ్మా. ఓకే బాయ్స్, ఇప్పుడు లెగ్ రేసెస్, కిక్ స్టన్స్. రెడీ 1. ఏమిందండి రే రే తప్పకోండి. మహేష్ లే. నొప్పిగా ఉంది మాస్టర్. శవానికి మాత్రమే నొప్పి కలగదు, ప్రాణం ఉంటేనే నొప్పి ఉంటుంది. ప్రాణం ఉందిగా, లే. Go back. విషయంలో ఘనమైనది, దేవుడే దీనిని స్థాపించి క్రీస్తు ద్వారా ఆశీర్వదించెను. మైకేల్, ఎవరి బలవంతము లేకుండా స్వాతిని నీ సొంత భార్యగా అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నాను. స్వాతి, ఎవరి బలవంతము లేకుండా మైకేల్ని నీ సొంత భర్తగా అంగీకరిస్తున్నావా? బిర్యానీ కూడా దొరుకుతుంది. వాల్ స్ట్రీట్ అంటే అదే న్యూయార్క్ లో వీధి పేరు. అమ్మ కొంచెం తప్పుకోరా. తప్పకండి అమ్మా, తప్పకండి తప్పకండి అమ్మా, తప్పకండి మావయ్య. తప్పకండి తప్పకండి. ఓకే మావయ్య, ఓకే. ఇది కూడా మరి టూ మచ్ చేస్తాను మావయ్య. సారీ, కొంచెం చేతికి వస్తావా? వస్తున్నా. హలో మిథిలా. హాయ్. అన్న మళ్ళీ వచ్చేస్తాను డబ్బులు. ఏ వాసప్ ఏంటి ఇక్కడ? క్లాస్కి వెళ్తున్నా.
నేను కూడా మీ నాన్న పని చెప్తే బయటకు వెళ్తున్నా. అవును, నీ పళ్ళకేదో ఉండాలి కదా, ఏదది? పళ్ళ క్లిప్ ఆ బ్యాగ్ లో ఉంది, కావాలా? వద్దులే, నువ్వే పెట్టుకో, ఎత్తుపల్లి కదా. డ్రింక్ తాగుతావా? లేదు, నాకు వద్దు, లేట్ అయింది, నేను వెళ్ళాలి. నేను కూడా వెళ్ళాలిలే. ఓకే బాయ్. మళ్ళీ కలుద్దాం. అదే సినిమాలో ఉంది, బాగానే ఉన్నది. ఈ టోన్ వీక్ ఉందంటే కొట్టేసి ఉంటుంది. కొంచెం కాల్ చేస్తున్నాను, కొంచెం. నువ్వు అలా చూడక్కర్లేదు, నేనే. మంచి క్లాసు. నాన్న చెప్ప మాకు. సేమ్ టు యూ. నువ్వేంటి మొదటి రోజు మహేష్ బాబు సినిమాకి వచ్చావు? సినిమా కొంచెం అటు ఇటుకున్న థియేటర్లో రెచ్చిపోతామని. ఏంటి, నువ్వు ట్విట్టర్ కూడా వాడతావా? మీ కూడా ఫ్యాన్ పేజ్ లిస్ట్ వచ్చి తిట్లెట్టేది నేనే. మీ ఊరు సినిమా రిలీజ్ అవుద్దిగా, అప్పుడు చెప్తా. ట్విట్టర్లో పెట్టంతలేవు నీకు ఎందుకు ఎన్ని? సినిమా చూడు. అసలు దారుణం. కూతురు ప్రేమించిన వాడితో పారిపోయిందని తండ్రి ఆత్మహత్య. రాజకీయాలు నేర్పిస్తాడా అంటూ విమర్శించారు చంద్రబాబు. ఏం చూస్తున్నావు? చేసుకున్నాడా లేదా అని. ఏటి కట్రాయరా? కాదు, చెప్పులు. పొట్లగిలిపోతారా? ఎలా? లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్రానికి సమాచారం ఉందా అని ప్రశ్నించారు. బాయ్ నాన్న చెప్పమా. మీడియాలో ప్రచారించారు. ఆ ఎదురు కనిపిస్తున్న కాఫీ తోటలోంచి అవతలకి వెళ్తే ఎడం చేతేపు ఉంటుంది. చలో నిమిషం నిమిషం లేదు తమ్ముడు, లిమ్కా ఉంది, కావాలా? సరే ఇయ్యు. తీసుకో. ఎవరు తమ్ముడు? అరకు. అరుకా? మొన్న మధ్య మా జోగ్గాడు కొట్టాడని మీ ఊర్లో ఆవిడ చెప్పులేసుకోకుండా తిరుగుతున్నాడంట, తెలిసేటి నీకు? నాకు తెలీదు. కొట్టడం నువ్వు చూసావా? అది లేదు తమ్ముడు, చుట్టుపక్కల ఊర్లలో కథలు చెప్పుకుంటున్నారు వాడి గురించి, విన్నాను. ఎంత? 20 ఇవ్వు. పట్టుకెళ్ళు. పర్లేదులే. తమ్ముడు ఏంటి ఆడితో పాటు మీ ఊర్లో వాళ్ళందరూ చెప్పులేసుకోవడం మానేశారా? లేదు, మాలేసుకున్నాలే. మాల అన్ని అడుగుతాడు. ఏం మాల? అసలు మోతేసాడు. జోగినదిల్లే కదా? అవును. మీరెవరు? వాడు ఫ్రెండ్ని. కూర్చో బాబు, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఇప్పుడు చెప్పు బాబు. అదేనమ్మా, న్యూస్లో చూసా, సౌదీలో ఏదో ప్రాబ్లం అని చెప్పి మనల్ని అందరినీ పంపించేస్తున్నారట. మన జోగ్గడికేం ప్రాబ్లం లేదు కదా? దేవుడా. అయ్యో, వీడికేం ప్రాబ్లం అయ్యి ఉండదులేండి. అందరినీ పంపించేస్తారా ఏంటి? ఇక్కడే ఉంటే ప్రతిరోజు ఏదో ఒక గొడవ. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఉంది. నిన్న రాత్రి ఫోన్ చేశాను, అలాంటిదేం చెప్పలేదు. సరే నేను వెళ్తాను. ఒక్క నిమిషం బాబు, టీ పెట్టాను. అయ్యో పర్లేదమ్మా, నాకు భలేవాడివే. ఉండు 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 బాబు, ఉండు. అమ్మో వచ్చేసింది, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను బాబు. ఏంటే నీ గోల? తినడానికి ఏం లేవా? నీకు ఇష్టమైన పొంగడాలు చేశాను. అన్నీ వాళ్ళ ఫ్రెండ్ వస్తే ఇప్పుడే పెట్టేశాను. కాలేజ్ నుంచి వచ్చాగానే ఏదో తినాలని తెలుసు కదే. తెలిసే 2 నిమిషాలు ఆగు, చేసి పెడతాను. అతను టీ ఇస్తే సరిపోద్దిగా, పలారాలు ఎట్టాలా? మెల్లగా వింటాడు. So what is a dart? Dart is the most basic structural element in dressmaking and garment construction.
జ్యోతి నీకు తెలుసా? కల్పన ఆంధ్రజ్యోతి కవర్ పేజ్ కాంపిటీషన్ కోసం ఫోటో పంపిస్తుందంట. దాన్ని చెప్పిందే నేను ఎప్పుడో పంపించా. అవునా? చెప్పండి. ఫోటో ఒకటి తీయించుకోవాలి. మహేష్ వస్తున్నావా? వేడివేడికి బజ్జీలు వేస్తున్నాడు, ఆరిపోతుంది మళ్ళీ. కస్టమర్ వచ్చారు, ఫోటో తీసి వచ్చేస్తాను. నువ్వు జ్యోతి కదా? అవును, నీకెలా తెలుసు? మిథిలే ఇప్పుడు నీ గురించి చెప్తా ఉంటది. మిథిల్ నీకేమవుతుంది? చెల్లెలు అవుతుందమ్మా. బాబ్జీ సార్ ఇప్పుడు అలాగే జోకులు వేస్తుంటారు. మిథిలా అలమ్మయ్యే, నేను జస్ట్ ఫ్రెండ్స్లే. అయితే నువ్వు సుహాసా? కొర్ర సుహాస్. మిథిల్ నీ గురించి ఎప్పుడో చెప్తూ ఉంటుంది. నువ్వు ఎన్టీఆర్ ఫ్యాన్ అంటే కదా? నేను ఎన్టీఆర్ ఫ్యానే. అన్నయ్య వెయిట్ చేస్తున్నాడు. సరే, నైస్ టు మీట్ యు. మనం మళ్ళీ కలుద్దాం. సరే సరే, బాయ్. చెప్పులు వేసుకోవచ్చుగా? చెప్పులు వేసుకోవచ్చు కదా? చెప్పులు కట్ చేస్తున్నాయి, అందుకే వేసుకోలేదు. అది కాదండి, చెప్పులు వేసుకుని లోపల రావచ్చు కదా అని అడుగుతున్నాను. ఓ పర్లేదు, రండి రండి. స్వాతి ఫోటోలు ఏంటి ఇక్కడున్నాయి? జస్ట్ డిస్ప్లే ఫొటోస్ అంతే. రండి. మీరు రెడీ అంటే ఫోటో తీస్తాను. అక్కడ కూర్చోండి. అక్కడ పాస్పోర్ట్ ఫోటో కాదు, మ్యాగజైన్ కవర్ పేజ్ కాంపిటీషన్ పంపడానికి. ఒకసారి రిలేటర్ రండి. ఇలాంటిదైతే నాకు బాగుంటుంది కదా? అచ్చా, చెప్పరే మరి. లైటింగ్ ఇక్కడ చూడండి. మీరు నించుంటే సీనరీ బాగా కనబడుతుంది. లెఫ్ట్ లెఫ్ట్, చిన్ లెఫ్ట్, బాడీ లెఫ్ట్ 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 లెఫ్ట్, ఇంకొంచెం లెఫ్ట్ లెఫ్ట్. ఓకే ఓకే ఓకే. అది జుత్తు వెనక్కేసుకుంటే బాగుంటుందని. సరిగ్గా రాకాలు అనేసి ఉంటుందిలేని ఫోటో బాగా వచ్చిందిరా. ఏమైపోతాడు వీడు? కొంతమంది టేస్ట్లెస్ ఫీల్స్ అలాగే మాట్లాడతారని, దానికి నువ్వు బాధపడిపోతే ఎలాగా? ఒపాసిటీ తగ్గించి అన్ని కలర్ బ్యాలెన్స్ అన్నీ చేశాను, షార్ప్నెస్ పెంచి చూపించినట్టే తీశాను. ఎందుకు అలా ఉందో. బాబ్జనియా, నేను మరీ అంత చెత్త ఫోటోగ్రాఫర్ నా. ఇగో నాకు ఎస్ఐ గురించి తెలిసినంత ఫోటోల గురించి తెలియదు ఏమనుకో. ఇది కాదు ఇంకోసారి వెళ్తాం. ఈ బ్యాండేజ్ స్టాక్ ఉందా మన దగ్గర? తెప్పించాలా? తెప్పించాలి సార్. సరే. నానా నానా వెళ్దాం రండి. నానా
అదెందుకు తీస్తున్నావురా? ఫోటోని కలర్ చేసి అమ్మ చుట్టూ పూలు పెడదాం అని. నానా నాకు ఎమోషన్ ఎలా పట్టాలో నేర్పండి నాన్న. అరే మహేష్, కళ అనేది పాఠాలు వింటే రాదు, పరితపిస్తే వస్తుంది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోరా మహేష్, నవరసాలు అంటే మనకు కనపడే ముఖాల్లో కండరాల కదలిక కాదు, మనలో జరగాల్సిన రసాయన ప్రక్రియ. నటులు నటిస్తే ప్రేక్షకులు స్పందించాలి, అలాగే ఫోటోగ్రఫీ కూడా. ఎమోషన్ నీలో పుట్టాలి, నువ్వు చూసే వస్తువుల్లో కాదు. ఇక్కడ నీ ఫోటోకి నువ్వే మొదటి ప్రేక్షకుడివి. మహేష్ గారు, సౌండ్ కొంచెం తగ్గించండి. మహేష్ గారు, మహేష్ గారు, ఏమిటి ఉమామహేశ్వరరావు గారు? మహేష్ గారు, మహేష్ గారు, ఏమండి ఉమామహేశ్వరరావు గారు? మహేష్ గారు, అయ్యో ఏమైంది? నన్ను చూడండి, నన్ను చూడండి. ఇప్పుడు ఏమైంది? అంతలో ఎగిరారు. ఆగండి, కదలకండి. నా పర్మిషన్ లేకుండా ఫోటో తీయడం తప్పు, అందుకే చెక్క పెసరు గుచ్చుకుంది. తీసింది మంచి పనికే కాబట్టి క్షమించి నేను తీసేస్తున్నాను. జ్యోతిలో కాంపిటీషన్ అయితే స్వాతికి పంపించారు, అయినా కూడా స్వాతి వాళ్ళు పబ్లిష్ చేశారంటే ఇది స్పెషాలిటీ చూసే ఉంటారు. నా ఫోటో అని చెప్పట్లేదు కానీ ఫోటో అదిరిపోయింది. థ్యాంక్స్ అండి. అంటే మీరు ఆ రోజు అలా అనేసరికి నా చుట్టూ కూడా ఎప్పుడు నా ఫోటో మీద కమెంట్ చేయలేదు. డౌటే లేదు, మీరు సూపర్. థ్యాంక్స్ అండి. నా నేను తీసిన ఫోటో జ్యోతిలో స్వాతిలో వచ్చింది. హలో హలో, ఎవరు? నేను జ్యోతిని. చెప్పండి. అదే నాకెందుకో మన ఇద్దరం త్వరలో ప్రేమలో పడతామేమో అనిపిస్తుంది. అదంతా జరగకముందే 3 విషయాల్లో క్లారిటీ తెచ్చుకుందామని కాల్ చేశాను. అంత్య నిష్ఠూరం కన్నా నిష్ఠూరం మేలు కదా. చెప్పండి. మొదటిది, స్వాతి విషయం మిథుల నాకు చెప్పింది. వాళ్ళ అమ్మ మా అమ్మకి పెద్దమ్మ కూతురు అవుతుంది. దాని గురించి నాకు బాగా తెలుసు. చిన్నప్పుడు ఒకసారి స్కూల్లో సునామీ రిలీఫ్ ఫండ్కి డబ్బులు కలెక్ట్ చేయమంటే అది దాని ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చిన డబ్బులన్నీ తొవ్వేసి చికెన్ అయినా ఇప్పుడు ఎందుకులే అని మనకి అవన్నీ అనవసరం విషయం. ఒక అందుకు తను మిమ్మల్ని వదిలేయటం కూడా మీ మంచికే అనుకోండి. హలో, రెండోది, నాకు కూడా పాస్ట్లో ఒక లవ్ స్టోరీ ఉంది. రేపొద్దున మనకు గొడవ వచ్చినప్పుడల్లా ఆ పాయింట్ మీద గుచ్చితే నాకు నచ్చి చెప్తున్నాను. ఎవరు? ఇప్పుడే చెప్పానా గుచ్చుకుచ్చి అడగద్దని. అయినా ఈ కాల్ అయిపోయిన తర్వాత ఇంకా మీకు తెలుసుకోవాలనిపిస్తే నేనే చెప్తాలే. 3, మొన్న మీరు గొడవని జోగ్నాథ్ ఉన్నాడే, వాడి చెల్లినే నేను, జ్యోతి. మరి మీకు తమ్ముంటేనే ప్రేమించండి, లేకపోతే ఈ విషయాన్ని ఇక్కడే వదిలేద్దాం. ఏ విషయం ఆలోచించి చెప్పండి.
నేను కింద బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాను. అనియా చెప్పరా, ఆ జోగినాథ్ గడి పక్కన ఇద్దరు ఉన్నారు కదా చింపాంజీ గారు, వాళ్ళు ఇక్కడ ఉన్నారనియా. నువ్వు వీరంగా వచ్చేసి వాళ్ళు చెత్త కొట్టేసి చెప్పులేసుకుంది కానీ వచ్చేసి. నీకు చెప్పాను కదరా, నా గొడవ ఆడితో. ఆ చుట్టూ నన్ను కొట్టాలంటే ఎప్పుడు కొట్టేవాడిని. ఆడ రాని ఈడెవడు? ఎవరు ఎవరు అదే ఎవరు అంటున్నాను. అరే నేను కొర్రా సుహాస్. ఏమి జన్మమేమి జీవనం ఈ మాయకాయం, ఏమి జన్మమేమి జీవనం, ఏమి జన్మం ఏమి జీవన ఏది సాక్ష్యత. బాబ్జీ సార్, జోగినాథ్ గారి ఫ్రెండ్స్ ఒకటి ఎలా కొట్టేశాడు. ఎముకలు ఇరిగిపోయిన ఎవరికి. దేవుడు ఉన్నాడు సార్, దేవుడు ఉన్నాడు. దేవుడు లేడు లేడు ఉంటే ఇలాంటి విశ్వాసం లేని కుక్కలు పుట్టి చూడడు. అదేంటి సార్? లేదు లే. ఏమైంది సార్? మీదిలో నువ్వు అమ్మాయి థియేటర్ దగ్గర నేను ఏం చేస్తున్నారా? సినిమాకి వెళ్ళాను. నా కూతురులో నీకు సినిమాలు ఏంటాయి? ఒక్కసారి ఇటు అడుగు పెట్టామంటే గుడ్డ పీకేసి. ఆపాప్ విషయం కానీ మీదిలాగా చెప్తామేమో అడగ మాకు. తండ్రి అని కూడా చూడకుండా మొఖాన్నం మెత్తి నేనే మానేస్తున్నాను. అయితే జన్ ఆడపిల్లల తల్లిదండ్రులు మగాళ్ళందరూ ఎదవలేని అంత గట్టిగా నమ్ముతారు. వాళ్ళ పిల్లలకు కూడా విచక్షణ ఉందని అంత గట్టిగా నమ్మిన రోజు దేశం బాగుపడిద్దండి. లింక్ అంట కట్టావు కదా, సిగ్గుండాలి అలా ఆలోచించడానికి. నువ్వు ఇంత చీప్ మనిషి అనుకోలే. అయినా ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడుకుంటే లింక్ అంట కట్టేయటమే. నేనంటే మీకు ఎదవలా కనిపించవచ్చు, కానీ మిదిలా తను ముత్యమండి. ఎంచక్కగా సుహాస్ అన్నను ముద్దుగా పిలుస్తుంది. బుర్రలు అంత పెంట పెట్టుకుని షాప్ అంటే దేవుడి పటాలు నుదుటి మీద బొట్లు పెట్టుకోవడం ఏ ఉపయోగం ఉండదండి. సుహాస్ సుహాస్, ఇంతకు ముందు కూడా ఇక్కడ పనిచేసేవాడు కూడా దాంతో వెధవేషాలు అయిపోయాడు రా. నువ్వు కూడా అలాంటి వాడు అని భయపడ్డాను. టికెట్ ఆఫీస్లో కలెక్ట్ చేసుకో. నీ ఫ్లైట్ 7 o'clock. నువ్వు ఇంటికి చేరావని మాకు చెప్పక్కర్లేదు. హలో అన్నయ్య, అమ్మమ్మని మళ్ళీ హాస్పిటల్ తీసుకొచ్చాను రా. ఐసీలో పెట్టారు. కష్టం అంటున్నారు. మరి నీకు లీవ్ దొరకడం కష్టం అనుకుంటా కదా. డేవిడ్ రాజ్ పెద్దనాన్ని ఇక్కడ అన్ని చూసుకుంటున్నారులే. ఏదైనా జరిగితే కబురు పెడతాను.
స్టేక్స్ ఇంకా దిగలేదా? రేపే ఆఖరి రోజు. అవునా? ఏ ఊరు వెళ్తున్నావు? మీ ఊరే? మా ఊర్లో ఏ గుడి ఉంది? అన్ని బొట్లుట్టు నువ్వే గుడికి వెళ్తావు? నేనే గుడికి వెళ్ళాలి తమ్ముడు, రోజు మా ఆవిడే పెట్టిద్ది. మా అన్నయ్య వచ్చాడు. అమ్మమ్మ చనిపోయిందని కాదు, ఆ సూపర్వైజర్ని కొట్టాడని జాబ్ నుంచి తీశారు. భయపడుతున్నావా? నాకు కంఫు వచ్చు. చూసాలే ఆ రోజు నీ ప్రతాపం. అది ప్రాక్టీస్. కామెడీ చేయక, వాడు తిక్కోడు. నీకు చాలా దెబ్బలు కూడా తగలచ్చు. కావాలితే పెళ్ళైన తర్వాత బామ్మతిని టిప్ప మీద ఒక్కటిచ్చి దాగుడు మూతలాడు. ఎవడేమంటాడు? జాగ్రత్త, పలంగా చూసుకున్నాడు. పర్లేదమ్మా, మీరు మాట్లాడుకోండి, సంతోషంగా మాట్లాడుకోండి, ఏం పర్లేదు. మాట్లాడుకోండి. తమ్ముడు చూసేవాడు. చూసా మన ఫ్యామిలీని వదిలిపెట్టామో ఇడు. ఫోన్లే, మన పాప సేపు. సేపు. నీకు దండం పెడతా మహేష్, తిన్న పెద్ద రచ్చ చేయక. మహేష్ వింటున్నావా? మహేష్, నొప్పి రుచి తెలియని వాడే అవతల వాడిపై చేయి చేసుకుంటాడు. తెలిసిన వాడు చెయ్యి ఎత్తటానికి కూడా ఆలోచిస్తాడు. వాడికి నొప్పి రుచి తెలియాలరా. ఆ రోజు అరకులో నన్ను కొట్టారు, గుర్తుందా? నేను తిరిగి కొట్టేంత వరకు చెప్పులు వేసుకున్నాను, మా ఊరందరి ముందు శబ్దం చేశాను. చూడ, మీ హెల్త్ అది బాగానే ఉంది కదా? రెడీ? ఆర్డర్ మహేష్. అమ్మా, ఈ మగముండ కొడుకులకి బుర్రా బుద్ధి ఉండదు కదే. కరెక్టే, ఆవేశం తప్ప బుర్రా బుద్ధి ఉండదు. అయినా అది ఇప్పుడు ఎందుకే?
ఉన్నవాడికి మాత్రమే నొప్పి కలగదు. ప్రాణం ఉంటే నొప్పి ఉంటుంది. ప్రాణం ఉందిగా, లే. చెప్పుంటే ఊరంతా పిలిచేవాడిని కదరా, నన్ను ఒక్కడే పిలిచావు. అందరూ తెలిసేది కదా. ఎందుకు ఆ చేతిలో తన్నులు తింటే చోద్యం చూడటానిక? అయినా అందరికీ తెలియాలంటే చూడక్కర్లే, వింటే చాలు. వీళ్ళు చూశారుగా, మిగతా వాళ్ళు వింటారు. స్వామినాయుడు, 9వ నంబర్ పారగానే వచ్చాట. డబ్బుల వల్ల వస్తున్న నొప్పులు నాకు కూడా ఉన్నాయి. చేయి బెనికిందంట, చూడు. తగ్గపోతే చెప్పు, మా బాబ్జనే చెప్పి నాటకట్టు కట్టిస్తా. పోయినసారి నాకు 10 రోజుల్లో తగ్గిపోయింది. అదేదో చూడరా. నిజమే బాబు, ఆడెవడో గట్టిగా కొట్టేశాడు, భుజం జారిపోయింది. నేనేమి మల్లయోధుని కాదు, తప్ప కొట్టేశా. సారీ. ఇతనారా నిన్ను కొట్టింది? అవునండి. నేను జ్యోతి